హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్ మీకు డిబేట్ చూశాను నిన్న. ఆ, సార్ అంటే మా వైసీపీ అంటే మేమందరం పాకిస్తాన్ ఉన్నా సార్. ఇప్పుడు మీరా? మేము మరి అమరావతిలో పాకిస్తాన్ వాళ్ళకి మీరు అట్లా కాదు. అమరావతి అంటే మీకు పాకిస్తాన్ కింద లెక్క. పాకిస్తాన్ అమరావతి అంటే మీకు పడతగా. అమరావతి మేము రాజధాని మేము పెద్ద దాని వరకు మాట్లాడగానే పాకిస్తాన్ వాళ్ళు మేము ఇప్పుడు అందరం పాకిస్తాన్ వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అవునండి, మరి అమరావతికి మీరు పాకిస్తానే కదండి. మీరు దాని మీద చర్చకల్ దాడులు చేస్తానికి అమరావతి మీద ఎప్పుడు అసలు నిన్న డిబేట్లు ఏం జరిగింది, ఏం పాయింట్ మాట్లాడారు మీరు? ఎందుకు వ్యాఖ్యలు? మీరు సీనియర్ నాయకులు సార్. మీరు అట్లా ఒక ఉందా పెంచుకోవాలి కానీ మీరు మీరు మూడు రాజధానిలో ఒక రాజధాని చెప్పనంత వరకు అమరావతి ఏం మాట్లాడతారండి? మేము మూడు రాజులకి ఇప్పుడు కూడా మూడు రాజధానులకి కట్టుబడి ఉంటాను. నేనైనా సరే మా వైసీపీ జగన్మోహన్ రెడ్డి అన్నైనా సరే మా కారికి ఊడైనా సరే మూడు రాజధానులకి అనుకోని ఇప్పుడైనా సరే ఓటిపోయిన మళ్ళీ 10 సంవత్సరాలు ఓటిపోయినా సరే అదే మాట. ఒక మాట అంటే ఏమో పేకరితే అవసరం పడాలి, మాట తప్పే పనే లేదు. మీ వైసీపీ వాళ్ళు అంట ఏం మాట్లాడుతున్నాం సార్ మీరు? అమరావతి రైతులు ఏమంటారు? అమరావతి రైతులే ఉంటారండి అప్పుడు మిమ్మల్ని. అమరావతి మేము పాకిస్తాన్, అమరావతి పాకిస్తాన్ అని అదండి. మీరు మూడు రాజధానులు కట్టుబడినప్పుడు అమరావతి రైతు ఏమన్నది మిమ్మల్ని? చెప్పండి నాకు ఒక మాట. అవును, మూడు రాజధానులు మీకు ఇష్టం లేదా? చెప్పండి, మీకు ఇష్టం లేదు మూడు రాజధానులు కావటం? మేము అమరావతి ఉద్యమకారులు కదండి. మీరు ఉద్యమకారులు అయితే మీ ఉద్యమం కదంటే మీ చాలు అనే వ్యక్తులం కదా మేము. నువ్వు 100 సనం ఇంకో 100 జనములు ఎత్తినా అది రాజధాని కాదు. ఇంకో 100 జనములు ఎత్తినా అది కాదు. ఇప్పుడు 100 జనములు ఎత్తండి. నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు, మీ వయసు అంతా 60 చిల్లర ఉంటుందేమో. మీరు ఇంకో జన్మ ఎత్తండి, మీరు రాజధాని అవుతుందేమో. ఎవరు చెప్పారు మీకు అది రాజధాని కాదు? 100 జనములు అది కాదు, అంతే. అది కాదు దాని అంతే. దాన్ని మీకు మాకు జ్యోతిష్ వస్తే ఎప్పుడు బాగానే ఉండేది. మరి ఎందుకు అవ్వలేదు? మరి పాకిస్తాన్ మేము పాకిస్తాన్ మీరు ఎందుకు అన్నారు మమ్మల్ని పాకిస్తాన్? మీరే యాలొచ్చు కదా. మేము దిగిపోయారు. మేము ఓటిపోయి అంటే మేము ఎన్ని జన్మలు ఎత్తినా రాజధాని కాదు. సరే ఓకే, మరి మీరే ఉండొచ్చుగా. మేము యుఎంలు మోసం చేసి మేము పోయాము, మామూలుగా పోలే. ఎవరు త్వరలోనే ఉంది. 2-3 సంవత్సరాలు ఓపి పెట్టామనుకో అందరూ తెలుస్తుంది ఆ వ్యవహారం. ఓటమి గెలుపుల గురించి అది సహజం, దాని గురించి మాట్లాడదు. నువ్వు వైసీపీ మీ దేవుడు గారు అమరావతి గారు రాయలసీమ మీది. మీరెక్కడండి మీ ప్రాంతం? నా ప్రాంతం కొండేపి నియోజకవర్గం, పన్నలూరు మండలం, నాగిరెడ్డి గ్రామం నాది. ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. మీకు అమరావతి అక్కర్లేదా? ఎందుకు? అది అందరికి కావాలండి. మూడు రాజులు అందరికి కావాలండి. అమరావతి వద్దని మేము ఎప్పుడు చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అమరావతి వద్దని. ఒక పాయింట్లు అక్కడ డిబేట్లో కానీ అక్కడ నిల్చొని అమరావతి నాకు వద్దు నాకు చెప్పండి. 3 రాజధాని అన్నాడు అంతే. చేంజ్ జాతకాలు మళ్ళీ 30 ఎకరాలకు మళ్ళీ సర్వే చేస్తున్నాడు. అవన్నీ వద్దు. రాజధాని మీరు ఏదైనా కట్టుకోండి. వైసీపీ వాళ్ళని మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి ఎందుకు అన్నారు? అది ఒకటి చెప్పండి సార్ నాకు. అమరావతిని మీ పేరేంటి చెప్పండి? నా పేరు మురళి గారు. నేను చెప్తున్నా, అమరావతిని నాశనం చేస్తాను అన్నావు కదా ఇప్పుడు నువ్వు. నేను నాశనం చేస్తానని చెప్పినా? ఇప్పుడు నువ్వు అన్నావు కదండి 100 జన్మలు ఇచ్చిన అమరావతి రాజధాని కాదన్నావు కదా. కాదన్నా, నాశనం చేస్తానని చెప్ప. అమరావతి రాజధాని కాదంటే 34,000 మంది రైతులు రోడ్డు మీద పడ్డట్టే కదా. వాళ్ళ కవులు లేక కూటిగా కింది లేదు ఇప్పుడు వాళ్ళకి. అది చెప్పండి సార్ ఫస్ట్. మీరు ఏమైనా ఇచ్చారు సెంటు ఊరు? మీరు ఏమైనా ఇచ్చారు దానికి? పొలం ఏమన్నా మీ ఏరియాలో? మాకుంటే వాళ్ళు ఉన్న రాజధాని సెంటు భూమి ఇవ్వాల. మీరు అమరావతి గురించి ఏం మాట్లాడతారు చెప్పండి సార్. 4 ఎకరాలు ఇచ్చా. నేను 4 ఎకరాలు ఇచ్చా. అవును సార్, మేము బాగుపడాలి. మురళి గారు, నేను 4 ఎకరాలు ఇచ్చా. సంతోషం. మీరు 10 సెంట్లు ఇవ్వలేదు. మా దగ్గర ఉంటే మేము ఇచ్చాము సార్. మేము ఇచ్చాం సార్. మా ఊర్లో పెట్టండి, మేము ఇస్తాం. మాది 2.5 ఎకరాలు. మాట్లాడుకోండి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని తీసుకెళ్ళండి. ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా అమ్మ పింఛనే దిద్దింగాడు. జగన్ గారితో మాట్లాడుకొని తీసుకెళ్ళండి. మాకెందుకు? పెట్టారా ప్రభుత్వం పెట్టిందా? ఇప్పుడు మీరు మాట్లాడింది వేరే, మీరు డైవర్ట్ చేయొద్దు. మీరు పాకిస్తాన్ ఎందుకు అన్నారు? ముందే అన్నావు అమరావతి కొన్ని జన్మలు ఎత్తిన రాజధాని కాదు.
ఆన్ రికార్డ్ చేసుకోండి సార్. మేము ప్లాట్లు కొన్నాయి, మా వాళ్ళు అందరూ వచ్చి ప్లాట్లు కొన్నాం, నన్ను కూడా తీసుకోరు. నాకు వద్దు సామె, అది అయ్యేది కాదు చచ్చేది కానీ తీసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదాలు అడగండి, తప్పులేదు. మీకు అభిమానం ఉంటే పెట్టుకుంటాం, మీకు అభిమానం ఉంటే నెత్తిన పెట్టుకో. కానీ రాజధానిని మాత్రం మీరేం అనమాకండి, రైతులు కించమని. మీరు పాకిస్తాన్ ఎందుకు అన్నారు చెప్పండి సార్. ఫస్ట్ పాకిస్తానీలు వైసీపీ వాళ్ళందరూ తరిమి అమరావతి కాదని అంటున్నావు, నా ముందు అంటున్నావు నువ్వు. నేను అంటున్నాను, ఇప్పుడైనా అంటున్నా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ పార్టీ మీకేం బో పెట్టట్లా, అది రాజకీయమే. రాజకీయంగా మాట్లాడండి. రాజధాని గురించి మాట్లాడమాకండి, రాజకీయాలు చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. పోనీ మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఇంటికెళ్ళి దెబ్బలాడండి. మీరు కూడా వెళ్ళండి, దాడి చేయండి అవసరం వస్తే దమ్ముంటే. సార్ మీరు అన్నదానికి మాది వైసీపీ వాళ్ళందరినీ పాకిస్తాన్ తరిమి కొట్టాలన్నారు. మరి అది ఎందుకు? దాని గురించి మాట్లాడా. అమరావతి గురించి 3 రాజధానులు మేము పెట్టుకున్నాము. నిన్న మొన్న కూడా అమరావతి ఇడ్లీ పాత్ర, అమరావతి గ్రాఫిక్స్ ఇదే మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్స్. దాని గురించి మాట్లాడు సార్ వచ్చి. కానీ నువ్వు 5 ఏళ్ళు అమరావతిలో రాజధానిగా మీ ముఖ్యమంత్రి గారు ఉండి ఇంకా గ్రాఫిక్స్ అని అంటే, ఇడ్లీ పాత్ర అంటే అమరావతి ఉద్యమకారులుగా మేమేమన్నారు చెప్పండి సార్. ఉండదు మన ఊరి పేరు నాకు తిరగదు. ఉండదు నేను ఒకసారి వచ్చాను. నేను మా ఓడికి ఇంటి కిరాయి అడిగితే నీది ఏ కులం అడిగా సార్. 100% నేను ప్రూఫ్ దానికి. రాయలసీమలో కూడా అడుగుతారు ఏ కులం అని. నేను ఎస్సీ కులమే, మా ఊర్లో కూడా అడుగుతారు. నేను ఎవరైనా ఇల్లు అద్దెకి అడిగితే ఏ కులం అంటే ఇది బాలకోటయ్య గారు అని నన్ను అడుగుతారు. నన్ను కూడా ఇది దశాబ్దాలుగా ఉన్నదే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు, జగన్ గారు పెట్టింది కాదు. కులం అనేది ఎప్పుడు ఉన్నదే. ఒక్కటి మాత్రం ఫ్రాంక్ గా వాస్తవం సార్. కులం అనేది ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలని నడి రోడ్డు మీదకి ప్రతి ఒక్కడు ఒకటే. ప్రతి ఒక్కడు నడి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చిన్నవాడైనా ఏదైనా ప్రతి ఒక్కడు సమానమే. అంటే మీరు సమానం అంటే మరి సమానంగా లేదుగా. ఆ మాట మీకు అర్హత లేదు. మీరు తక్కువ మీ చంద్రబాబు నాయుడికి మాట్లాడే అర్హత అస్సలు లేనే లేదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు, అమరావతి చేసి నాయకుడిని మాత్రమే. మీకు ఏ నేను ప్రభుత్వంలో లేను, నాకే పదవే లేదు. మీరు ఎన్ని చెప్పండి సార్. మీరు మాత్రం ఒక టీడీపీ ఒక సీనియర్ నాయకులు మాట్లాడుతున్న అది డిబేట్లో తప్ప ఏ డిబేట్ సార్ ఒక్కటి చెప్పండి. ఫ్యాన్ గుండె మీద మనస్ఫూర్తి చెప్పండి సార్. ఒక TV5 కానీ ఛానల్ మహేష్ 7 ఆ మహేష్ 2 ఛానల్ కానీ ఈ డిబేట్లో వచ్చి ఒక్కరైనా సబ్జెక్ట్ చేసిన ఉన్నాను సార్. ఒక మీద మీ మనసాక్షి చెప్పండి సార్. ప్రతి ఒక్క కార్యకర్త సాక్షి కూడా సరే, సాక్షి అయినా సరే వైసీపీకి అనుకూలంగా వచ్చేవాళ్ళు తప్ప నిజమైన ఒక్కడైనా సరే తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి ఎవరైనా డిబేట్లోకి వస్తున్నారా? వాళ్ళందరి గురించి నాకు ఎందుకు సార్. నేను అమరావతి ఉద్యమకారుణ్ణి, నేను అమరావతి గురించే పాట పాడతా. అమరావతి నష్టం జరిగితే అమరావతి గురించే చెప్తా. తప్పు లేదు, మీ వర్షం చెప్తా. కూటమి ప్రభుత్వం తప్పు చేసినా చెప్తా. నేను దానికి ఏకభావిస్తున్నా. కానీ సార్ మీరు సరే మా వాళ్ళు గ్రాఫిక్స్ ఎమ్మెల్యేలు ఏదో నాయకులు మీరు అన్నారు దానికి ఏకభావిస్తారు సరే, విమర్శ ఇచ్చారు. కానీ దాని వరకు మీరు ఫైట్ చేయండి, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం రాజధాని స్థానం. కానీ పాకిస్తాన్ తరిగి కొట్టాలంటే మేము ఇండియన్స్ కాదా? మేము ఆంధ్రాలో లేమా? మా ప్రకాశం జిల్లా నువ్వే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడటం లేదుగా. ఎవరు మీరు ఆంధ్రప్రదేశ్ మనిషిగా మాట్లాడటం లేదుగా. అమరావతి అంశ చూస్తానని నువ్వు నన్నే అంటున్నావుగా. చూస్తాను 100 జన్మలైనా అది డెవలప్ కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా సరే, అది నేను నాశనం చేస్తాను ఎట్లా మీరు అనట్లా. నువ్వు దానికి 100 పేర్లు రకాలు పెట్టుకోండి సార్. మీరు నేను ఒక్క నాశనం చేస్తా, నేను ప్రజలు ఆమోదం సార్. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా అమరావతి రాజధాని కాదు అన్నావు కదా. నేను మాట తప్పము. నేను అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి పోనీ, మీకు ఏమైనా అవకాశం ఉంటే. సార్ ఎమ్మెల్యే గానో మంత్రిగానో ముఖ్యమంత్రిగా వచ్చి
మీ ముఖ్యమంత్రి పక్కన ఉండి ఎంత ఉద్యమ నాయకులు కనీసం మీరు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేదు కానీ నన్ను ఒక సామాన్య ఓటర్ కార్యకర్తను పట్టుకొని ఒక వైసీపీ అభిమానం అంతే నేను ఊర్లో వార్డు నెంబర్ కాదండి. మీరు వైసీపీ అభిమానం అయితే నేను కరులు కట్టిన తెలుగుదేశం ఉన్నా నేను చెప్తున్నా సార్, నేను ఫ్యాన్ గా చెప్తున్నా. నేను కనీసం రాజధానికి భూమి ఇచ్చిన రైతుని సార్ ఓకే సంతోషం, దాంట్లో నేను అప్డేట్ చేస్తాను. నీతో ఇది 4 5 నేను ఫోన్ లో మాట్లాడు నీతో. నేను మాట్లాడారు ముందు కూడా మాట్లాడారా? మాట్లాడాను సార్. ఏమండి? లేదు, నేను ఎప్పుడు కూడా నేను ప్రతి డిబేట్ నేను చూస్తాను కాబట్టి ఫోన్ చేస్తా ఎవరికైనా సరే. నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడతా. మీరు అమరావతి ఫైట్ చేయండి, మాకు కావాలి ఇంకా ఉద్యమించండి, సరే ఓకే. నేను అమరావతి విషయంలో వైసీపీ పార్టీ లష్కరే తోయిబాలా వ్యవహరిస్తుంది అన్నా. నేను అన్నందుకు నీ బాధ కలిగింది. చెప్పండి సార్. ఆ మాటకి నేను రియాక్ట్ కాను సార్. నేను మా రైతులను ఎన్ని అన్నారు, మీరేం చేశారు చెప్పండి. పోనీ మా మీద పెట్టిన కేసులు ఎన్ని మీ ప్రభుత్వ హయాంలో? మేము కోర్టుకు తిరుగుతున్నా కేసులు పెట్టి మేము ఒకరి మీద చేయి చేసుకున్న వాళ్ళం కాదు. ఏదో వచ్చాము పోతాము, మా పనులు మేము చేసుకున్నాం. కాదండి మురళి గారు, మీరేం చేస్తారు? మీ ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎన్ని, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు ఎన్ని, మా పొలాల పరిస్థితి ఏంటి, మేము ఎన్ని పాదయాత్రలు చేశాం, రోడ్డు మీద ఎంత నడిచాం? మీరు ఇంకోసారి నేను కూడా అదేనా సార్, అది మీరు 100 ఎకరాలు ఇచ్చిన సొంత మీరు ఇచ్చారు, మంచి మనసుతోటి పెద్ద విధంగా మీరు ఇచ్చారు, పెద్ద మనసుతోటి. అందరికి ఆ హృదయాలు ఉండవు పొలం ఇయటానికి. దానికి నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్నాక ఎవరు సస్తామా ఏంటంటే? నువ్వు ఇచ్చినప్పుడు నీ పక్క పొలం అది ఇవ్వాలి కదా. ఇదంతా తీసుకుంటుంది కదా భూ సమీకరణ ద్వారా, అది ప్రభుత్వం కదా. తీసుకోలేదా పొలాలు ప్రభుత్వంగా? నువ్వు తీసుకొచ్చావు కదా. ఆన్ రికార్డ్ చేసుకోండి. ఈ 5 సంవత్సరాల టైం ఉంది కదా, ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ అయితే చూడండి సార్. సరే, ఇంప్రూవ్ అవుతుందా లేదనేది నువ్వు నేను చేసేది కాదు, చేసేది. తప్పులేదు, కరెక్ట్గా ఒప్పుకున్నారు సార్ మీరు. ఇప్పుడు నీ వల్ల నా వల్ల అయ్యేది కాదు కదా. ఒకవేళ ప్రభుత్వం చేయలేదనుకునే ప్రజలు ఆలోచిస్తారు. మరి ఏ ఓటములు గెలుపులు డెవలప్మెంట్ అది పరిశ్రమలు రావాలి. కానీ ఎందుకంటే నేను అనేది మురళి గారు, ప్రతాపాలు పగల కాదు రాజకీయాలంటే. అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి? మీకు పార్టీ పరంగా టీడీపీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, మీ పోరాటం మీరు చేసుకోండి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, ప్రజలకు ఏం జరిగిద్దో చూడాలి, అంతే తప్ప మీరేదో ఫోన్ చేసేసి జన్మలైనా ఇష్టవదు మీరు మమ్మల్ని అంటున్నారు. నేను మురళీ గారిని అన్నానండి. నేను ఈ ప్రజాస్వామ్యంలో నేను మురళీ గారిని తిట్టలా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టా. వాళ్ళు మమ్మల్ని తిట్టున్నారు. నా బోటోలు చాలా మంది ఉన్నారు సార్ నమ్ముకొని. వాడు ఏదో వస్తే మాకు పెడతాడు, బంగ్లాలు కట్టుకోలేదు. నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, నేను 6 లక్షల ఆర్థిక నా డబ్బులు సొంత డబ్బులు పెట్టి పనిచేసాను. నేను ఇలాగనే ఉంటాయి. ఇలా ఉండబట్టి ఈ రాష్ట్రం తగలబడుతుంది. ఏం చేస్తాం? దానికి ఒకటే కారణం, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బిడ్డ ఉద్యోగం చేసేవాళ్ళు లేడు, ఇతర రాష్ట్రాలకు వలసపోవడం తప్ప. సరే సార్, మీ డైలాగే కదా ఇప్పుడు వచ్చి చెప్పండి సార్, మీరే పెట్టండి సార్. సరే, జగన్ అంటే ఫెయిల్ అయిపోయాడు పెట్టడానికి నాకేముందండి? నేనన్నా గవర్నమెంట్ లో ఉన్నానా? నేనేమన్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి బంధువునా? ఉంది సార్. మీరు మీ వైఖరి మొత్తం పూర్తిగా మీరేమని అనుకోండి సార్, మీరు మాత్రం చంద్రబాబుకి అనుకూలంగానే డిబేట్ వస్తున్నారు. కానీ ఒక రైతు చంద్రబాబు నాయుడు అనుకూలం, నువ్వు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే తప్పులేదే. కానీ నేను ఏమన్నా ఒక మాట ఏదైనా మాట్లాడితే తప్పులున్నా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి తరఫున? మాట్లాడుతుంది సార్, ఒక ఉద్యమం నాయకుడిగా ఆ ముసుగులో మాట్లాడద్దు. నువ్వు డైరెక్ట్ గా నువ్వు చంద్రబాబు కార్యకర్తనా లేదంటే అని చెప్పి అభిమానిగా నువ్వు మాట్లాడడానికి నీకు కాలం ఫలం కొడతాను. మీరే రాజకీయాలు మాట్లాడాలా? గోడు మాట్లాడకూడదా ఏంది? నువ్వు రాజకీయం చేయండి సార్, కానీ వైసీపీ వాళ్ళని పాకిస్తాన్ తరిం కొట్టాలన్నారు. సరే, రేపు అందరిని పోలీసులు అందరిని పెట్టి ఎక్కడి నుంచి జగన్ అన్న ఇంటికాంచి మమ్మల్ని అందరం తరిం కొట్టండి పాకిస్తాన్ కి. జగన్ అన్న తాడేపల్లిలో ఉంటలేదుగా. ఎందుకుంటాడు? అవును సార్, బిజీ పోతాము. ఇప్పుడు నేను మాది నాగిరెడ్డిపాలెం, హైదరాబాద్కి వస్తే బెంగళూరు పోతున్నాను. పోవద్దా? మీరు చెప్పండి, పోవద్దా? మీరు ఎట్ట మాట్లాడినంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదండి. మీరు అట్లా డిబేట్ లో కూర్చొని మా మీద బురదలు చల్లినది ఓరక మమ్మల్ని
మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి వెళ్ళిపోండి, వెళ్ళి యూట్యూబ్లో పోయి అమరావతి ఏంటని కొట్టండి, మీ ఓళ్ళు తిట్టిన తిట్లు మొత్తం వస్తాయి. తెలుసు సార్, మాకు తెలుసు. అది పడింది కానీ నేను ఒప్పుకుంటాను కదా, నేను కాదన్నా. నేనేదో ఒక మాట అన్నందుకే మీ మాట ఒక్కసారికి మిమ్మల్ని ఓరక మేము ఉగ్రవాదులు కూడా అందులో ఓరకట్టాం కేసులు పెట్టి మీలాంటి